హలో అండి. అందరికీ నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆ రోజు మొట్టమొదట సంతకం మెగా డిఎస్సిపై పెడతాను అని చెప్పినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మెగా డిఎస్సి 16,347 పోస్టులు వదిలారు. ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి వైసీపీ చేసినటువంటి అరాచకం అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ రోజున ఈ మెగా డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి. అమ్ముడుపోయారు. ప్రతి పోస్ట్‌ని అమ్ముడుపోయేటట్టు ప్రవర్తించింది కూటమి ప్రభుత్వం అని ఒకరోజు. మరి పేర్ని నాని గారు, బొత్స సత్యనారాయణ గారైతే పేకాట ఆడే వాళ్ళకి కూడా స్పోర్ట్స్ కోటా కింద ఈ మెగా డిఎస్సి ఇచ్చేశారు అని చెప్పి అసలైన మెరిట్ విద్యార్థులకు ఈ డిఎస్సి ఇవ్వలేదు అని చెప్పి చూస్తున్నాం. ఒక 15 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే కానీ ఇలా చేయడం వల్ల వైసీపీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఏంటి? అసలు మెగా డిఎస్సి ఎంతమంది రాశారు? దానివల్ల వైసీపీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఏంటి? ప్రభుత్వం మీద బురద జల్లడం వల్ల వచ్చే ఆదాయం ఏంటో ఒకసారి మనం కూలంకుషంగా చర్చించుకుందాం. అయితే 16,347 మందికి గాను మొత్తం 5,77,000 మంది ఈ ఎగ్జామ్‌లో రాస్తే 16,347 పోస్టులే కదా వచ్చాయి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా అయ్యో మనం ఎంత కష్టపడి చదివాం కాబట్టి మనం ఎంత కష్టపడి చదివినా మనం ఈ కట్ ఆఫ్ మార్కులు పోయినాయి అని కొంతమందికి బాధ ఉంటుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 16,347 మందికి ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క బాధని వాళ్ళ యొక్క పెయిన్ ని క్యాచ్ చేసుకోవడం కోసం వైసీపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక బై ఒక మైండ్ సెట్ గేమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు అని గట్టిగా ప్లాన్ చేశారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయం ఆడితే అంత ఆషామాషిగా అర్థం కాదండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ పెయిన్ ని ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావజాలాన్ని తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ఒక మైండ్ గేమ్, ఒక రాజకీయం అనుకోవచ్చు. ఇది ఒకరిని తిట్టడం కూడా పొగడ్డం కాదు. కానీ ఆ రాజకీయ చిత్రత కూడా మనం మెచ్చుకోవాలండి. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కూడా సరే హ్యాపీగా బురద చల్లేస్తది కూటమి ప్రభుత్వం మీద. వాళ్ళు కడుక్కుంటా ఉంటారు. అప్పుడిప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుందండి. ఒక మేకని చూపించి ఇది మేక కాదు కుక్క అంటారు. ఇంకొకడు వచ్చి ఇది మేక కాదు కుక్క అంటారు. ఇలా ఒక 10 మంది ఇది మేక కాదు కుక్క 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 అంటే ఇది కుక్కే అనుకునేటట్టు ప్లాన్ చేస్తారండి. చాలా చాలా మైండ్ గా ప్లాన్ చేస్తారు. అది చాలా మంది ట్రోల్ చేసుకుంటా పోతుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఆయన ఆడేటువంటి రాజకీయ పాలిటిక్స్ లో ఎవరు కూడా అంత ఆషామాషి కాదు. సో పోతే నాకు ఈ ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం అండి. ప్రతిసారి ఒక మెగా డిఎస్సి లోనూ ప్రాబ్లం వచ్చింది, లేదా 10th క్లాస్ విద్యార్థుల్లో ప్రాబ్లం వచ్చింది, ఇంటర్మీడియట్ లోనూ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ కరెక్షన్ లో ప్రాబ్లం వచ్చింది. చూసాం మొన్న కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఒకటి జరిగినప్పుడు ఒక అమ్మాయికి 5 మార్కులు రాసి ఇచ్చింది ఫిజిక్స్ లో. మళ్ళీ రీకరెక్షన్ పెట్టిస్తే ఆ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయి? 55 మార్కులు వచ్చాయని మనం చెప్పి సోషల్ మీడియాలో చేసుకున్నాం. కానీ ఇట్లాంటి అవకతవకలు అది మనం గవర్నమెంట్ని ఇక్కడ నిందించట్లేదండి. ఎంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో ఒక చోట ప్రాబ్లం జరగొచ్చు. నేనేమంటున్నాను అంటే కొంతమంది ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, దాని రిజల్ట్ ఎప్పుడైతే అడుగుతున్నారో ఆ రిజల్ట్ తో పాటు వాడు రాసినటువంటి ఎగ్జామ్ సీట్ కూడా నెట్ లో వచ్చేస్తే సార్ ఒక సాధారణ మనిషి ఒకసారి ఆలోచించండి. ఒక సాధారణ మనిషి రీవాల్యుయేషన్ పెట్టించాలి. లేదు ఒక మనిషి ఒకడు వాడికి వాళ్ళు చేసేటువంటి అక్కడ కరెక్షన్ చేసేటువంటి వాళ్ళు తప్పులు చేస్తే ఆ తప్పు వల్ల ఫెయిల్ చేస్తే ఆ ఆ ఆ కుటుంబం ఎంత పెయిన్ అనుభవిస్తుంది ఒకటి. రెండోది కొంతమంది అయ్యో మనం ఫెయిల్ అయిపోయింది ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఆ బాధ ఆ కుటుంబంతో పాటు ఆ పాపం కూడా ప్రభుత్వం మీద పడుతుంది. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. అందుకని నేనేమంటున్నాను అంటే వీడు ఏ ఎగ్జామ్ అయితే రాశాడో అది డిఎస్సి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏ 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీసీ కానీ ఏదైనా కానీ వీడు ఏ పేపర్ అయితే రాశాడో అది రుద్దిన పేపర్ కూడా ఆటోమేటిక్ గా రిజల్ట్ రోజే విజిబుల్ చూపిస్తే నెట్ లో ఏ ప్రాబ్లము ఉండదు.
ఇప్పుడు కరెక్ట్‌గా చూసుకుంటాడు. ఇంకొకటి మెయిన్ విషయం దీనివల్ల ఇది కామెడీ కాదండి. మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఎగ్జామ్ రాసేసి బయటొస్తే వాడు కొంతమంది మనం చూస్తా ఉంటాం. 'బాహుబలి' స్టోరీ రాస్తాడు. ఒకడైతే ఇప్పుడు రిలీజ్ అయిన మూవీ ఏదుందో అది ఆ స్టోరీ రాసేసొస్తాడు. ఇంకొకడొచ్చి సార్ నన్ను పాస్ చేయండి అని చెప్పి రూ. 500 కుట్టేసొస్తాడు. సార్ మా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి సార్ అని చెప్పి ఇంకొకడు రాస్తాడు. ఇలా కాకుండా అప్పటికప్పటికే విజిబుల్ చేపిస్తే వాడు రుద్దిన పేపరు రిజల్ట్ తో పాటు అయ్యా నువ్వు ఇదిగో ఈ పేపర్ ఇది రుద్దావు, ఇదిగో నువ్వు ఇది రాసావు, దానికి కానీ ఇన్ని మార్కులు వచ్చాయి, నువ్వు కావాలంటే చూసుకో అని చెప్పి ఆటోమేటిక్ గా కానీ చూపించగలిగితే ఆ పేరెంట్స్ కి కూడా అర్థమవుతుంది ఈయన ఏమి రాశాడు, ఈయన ఏ విధంగా రాశాడు, ఏంటి ప్రాబ్లం, ఈయన ఇంతవరకు చదివించవచ్చా కొనసాగించవచ్చా, లేదా మనం ఇంకా ఎంత చదివించాలి అని ఆ పేరెంట్ అర్థమవుతుంది. ఆ పేరెంట్ లో కూడా ఆ పేరెంట్ కి కూడా మన మన పిల్లవాడి స్టామినా ఇది అని తెలుసుకోగలుగుతాం. సో కాబట్టి ఏ ఎగ్జామ్ కూడా గవర్నమెంట్, లోకేష్ గారు అయితే కొంచెం ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా కొంచెం ఒక అడుగు ముందడుగులో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకొని పేదవాడు రియల్వేషన్ పెట్టుకోవడం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రూ. 1300 ఇంటర్మీడియట్ కట్టాలి అంటే అంత ఆషామాషా కాదు. గవర్నమెంట్ ఏ ఏ రిజల్ట్ వదిలినా కూడా ఖచ్చితంగా పేపర్ కూడా వెంటనే కనుక చూపించగలిగితే చాలా వరకు ప్లస్ అవుతుంది. చాలా వరకు గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది అనేది నాకు ఉద్దేశం. సో థ్యాంక్ యూ.